హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు గగన్ కృషి ఛానల్. ఈరోజు నేను చేసిన బ్రేక్ఫాస్ట్ బ్రెడ్ శాండ్విచ్ అండి. చీజ్ వేస్ట్ చేశాను. దీని తయారీ విధానాన్ని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇది డిన్నర్కి కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. దీని తయారీ కోసం ఫస్ట్ నేను పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి, అలానే సన్నగా కట్ చేసిన ఒక ఉల్లిపాయ, సన్నగా కట్ చేసిన ఒక టమాటో, వీటన్నిటిని ఒక బౌల్లో వేసుకొని కొంచెం పెప్పర్ పౌడర్, అలానే కొంచెం సాల్ట్ మీ టేస్ట్కి తగినట్టు చూసుకొని వేసుకోండి. ఒక 1/2 టీ స్పూన్ సరిపోతుంది. వీటిని అన్నీ చక్కగా కలిసేటట్టుగా బాగా కలుపుకొని ఒక బ్రెడ్ని తీసుకొని దాని మీద ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుందాము. ఇది మీకు బ్రేక్ఫాస్ట్గా అయినా లేదా డిన్నర్కి అయినా చాలా అంటే చాలా బాగుంటుంది అండ్ చాలా ఫాస్ట్గా ఈజీగా అయిపోతుంది అండ్ హెల్త్కి చాలా మంచిది కూడా. సో ఈ విధంగా మనం ఈ ఆనియన్స్, పచ్చిమిర్చి వీటన్నిటిని ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఒక చీజ్ లేస్ తీసుకొని దాని మీద పెట్టేసి ఇంకొక బ్రెడ్తో కవర్ చేసేయండి. అలా ఒకసారి ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసిన దాన్ని ఇప్పుడు పాన్ తీసుకొని పాన్ మీద బటర్ అప్లై చేసి, బటర్ కొంచెం మెల్ట్ అయిన తర్వాత డైరెక్ట్గా ఇది పెట్టేసి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేయాలి. అలానే అదర్ సైడ్ కూడా బటర్ అప్లై చేసేయాలి. 2 మినిట్స్లోనే ఇది ఫ్రై అయిపోతుంది. దాన్ని చక్కగా అదర్ సైడ్ కూడా టర్న్ చేసుకొని ఫ్రై చేద్దాము. అంతేనండి, చాలా సింపుల్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ ఇంకొక స్లైస్ కూడా నేను ఫ్రై చేసి చూపిస్తున్నాను. సేమ్ వే మీరు దీన్ని 10 మినిట్స్లో చేసేసుకోవచ్చు. ఆఫీస్ నుండి లేట్గా వచ్చినా సరే బ్రేక్ఫాస్ట్ గురించి, డిన్నర్ గురించి ఆలోచించక్కర్లేదు. ఇప్పుడు దీన్ని చక్కగా మనకి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకొని ఎంజాయ్ ద ఫుడ్. చెప్పు. It's nice. It's going to నచ్చుతుంది. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొక విషయం, పక్కనే ఉన్న కూడా బెల్ కూడా కొట్టండి. ఇంకా ఎలా ఉంది కూడా కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ. Please like, share and subscribe the video. Thank you.